ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. దానికి బాబేల్ అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసి అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అది నోవాహు జల ప్రళయము తర్వాత కాలం. అతనికి పుట్టిన పిల్లలు షేము, హాము, యాఫేతు. అయితే షేముకి, హాముకి, యాపేతుకి పిల్లలు పుట్టారు. వీరి ముగ్గురు నుండి వారికి పిల్లలు, ఆ తర్వాత వారికి పిల్లలు, అలా వీరు సంతానం అయ్యారు. అయితే అప్పటి కాలంలో భూమి అంతటా ఒకటే భాష ఉంది. వీరందరూ ఆయా స్థలాల్లో నివసిస్తున్నవారు. వీరికి అనగా వీరందరికీ షీనారు దేశమందు ఒక పెద్ద మైదానం కనపడింది. వీరు ఆ పెద్ద మైదానమందు నివసించటం ప్రారంభించారు. అయితే వారందరికీ ఒక ఆలోచన వచ్చింది. మనమందరము ఒక మంచి పేరు, ఘనత, గొప్పతనం సంపాదించుకుందాం అని అందరూ కలిసి ఇటుకలను చేసి వాటిని మంచిగా కాల్చి, అంటే గట్టి ఇటుకలతో ఒక పెద్ద గోపురాన్ని కడదాం. ఆ గోపురం ఎంత ఉండాలి అంటే ఆకాశానికంటే ఎత్తుగా ఉండాలి. కాబట్టి వెంటనే ఆ పని ప్రారంభించారు. అయితే వారు ప్రారంభించిన ఆ పనిని ముగించకుండానే దేవుడు వారిని చెదరగొట్టడానికి వారు మాట్లాడే భాషలను తారుమారు చేశాడు. ఒకరు మాట్లాడేది ఒకరికి అర్థం కావట్లేదు. ఎందుకని దేవుడు అలాగా చేయవలసి వచ్చిందంటే, మనుషులందరూ ఒక్కటే, భాష ఒక్కటే. ఇది చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, అంతేకాకుండా ఇంకా ముందుకు ఏదైనా వారు చేసి దేవునికి విరోధులయ్యి వారు పాడైపోతారని, మంచి అయితే పర్వాలేదు కానీ వాళ్ళ వెర్రి ఎక్కువైంది కదా, ఇది చేసి మేము దేవుడి కంటే గొప్పవారం అనే భావన వాళ్ళలోకి వస్తే మరలా కథ మొదలుకొచ్చినట్టే కదా. నోవాహు జల ప్రళయానికి ముందు జనులు కూడా దేవుణ్ణి లెక్క చేయకుండా వారు చేసే వాటికి అడ్డు అదుపు లేకుండా పోయి వారి జీవితాల్ని నాశనము తెచ్చిపెట్టే పరిస్థితి వచ్చింది కదా. అందుకు దేవుడు చేసిన ఆ పని తారుమారు చేయటం.
అందుకనే దేవుడు ఆ గోపురానికి, ఆ స్థలానికి బాబేలు అని పేరు పెట్టాడు. అందుకనే దానిని బాబేలు గోపురం అన్నారు. బాబేలు అనగా అంతా తారుమారు. ఏ రోజైతే మనిషి తనకు మించి ప్రవర్తిస్తాడో అప్పుడు అతని జీవితం బాబేలు గోపురం అవుతుంది. అతని జీవితం గందరగోళానికి లోనవుతుంది. కాబట్టి మనము దేవునికి లోబడి ఉందాము. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీ పిల్లలు మీకు విధేయులై తమ జీవితాన్ని జాగ్రత్తగా జీవిస్తూ మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దీవెనలు పొందుకోవటానికి సహాయం చేయమని, మీకు విరోధులుగా గర్వించి మాట్లాడి ప్రవర్తించే వారిగా కాదు కానీ మీకు విధేయులై మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రలవుటకు సహాయం చేయండి. వీరిని, వీరి కుటుంబాన్ని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు దీవించి, వివాహములు కాని వారికి వివాహాలు అవ్వడానికి, గర్భం లేని వారికి గర్భాన్ని ఇచ్చి, గర్భం ఇచ్చిన వారికి సుఖ ప్రసూతినిచ్చి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇచ్చి, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులను, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించమని, ఎండ నుంచి ప్రతి వారికి భద్రతను, అలాగనే మంచి వర్షాలను మీరు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.